కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన భర్తకి చెప్పకుండా పాత ప్రేమికుడిని కలవడానికి వెళ్తే ఆమె తప్పు చేసిందనా, లేక పరిస్థితులే ఆమెని అక్కడికి తీసుకెళ్ళాయనా? కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆమె అనుకున్నట్లు ఇది రహస్యం కాదు. ఎందుకంటే ఆమె ప్రతి అడుగు ఎవరో గమనిస్తున్నారు. లంచ్ టైం. ఆమెకిది ఒక సాధారణ సమయం కాదు. చాలా కష్టం మీద మర్చిపోయిన నిజం మళ్ళీ గుండె తలుపు తట్టిన క్షణం. హోటల్లోకి నెమ్మదిగా అడుగు వేసింది ఆద్య. అడుగులు నెమ్మదిగా ఉన్నా గుండె మాత్రం గట్టిగా కొట్టుకుంటుంది. ఎదురుగా కూర్చున్నాడు వినోద్. ఆమె కూడా కూర్చుంది. కానీ ఇద్దరి మధ్య ఉన్న దూరం కుర్చీల మధ్య కాదు, గతం, నమ్మకం, పెళ్ళి, ఆ దూరం. అదే సమయంలో కొంచెం దూరంలో మరో టేబుల్ వద్ద రాకేష్ లంచ్ చేస్తున్నాడు. ఆద్యాను చూసిన క్షణం అతని కన్నులు పెద్దవయ్యాయి. వెంటనే ఫోన్ తీసుకున్నాడు. వంశ్, నేను ఆ అమ్మాయిని మళ్ళీ చూశానురా, ఆమె అదే అబ్బాయితో ఉంది. ఆ మాట విన్న వంశ్ నిశ్శబ్దం. ఫోన్ చెవికి ఉన్నా గుండెల్లో మాత్రం ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లుంది. హోటల్ టేబుల్ దగ్గర, నా కోసం ఎందుకు వెయిట్ చేయలేదు, పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అని వినోద్ నేరుగా అడిగాడు, ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా. ఆ మాటలు ఆద్య లోపల దాచుకున్న ఆవేశాన్ని లావాలాగా బయటికి తెచ్చాయి. నువ్వు పెళ్లి నుంచి పారిపోవడానికి నీకు ఎన్ని కారణాలున్నాయో, ఈ పెళ్లి చేసుకోవడానికి నాకు అన్ని రెట్ల కారణాలు ఉన్నాయి. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ కోపం, ఆ బాధ వినోద్కు మాత్రమే అర్థమయ్యేలా. నేను కావాలని వెళ్ళలేదు, వినోద్ గంభీరంగా అన్నాడు. పెళ్లికి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, స్పృహ కోల్పోయాను, నా ఫోన్ పగిలిపోయింది, నీ కాల్స్ మెసేజ్లు ఏవీ నాకు తెలియదు. వినోద్ తల వంచుకున్నాడు. నాకు కొంచెం టైం ఇవ్వు, నిన్ను తప్పక నా భార్యగా చేసుకుంటాను. ఆ మాట ఆద్య చెవుల్లో విషంలా దిగింది. నేను ఇంకొకరి భార్యని, ఇలాంటి మాటలతో నన్ను అవమానపరచు. వినోద్ నిశ్శబ్దంగా ఆమె వైపు చూశాడు. కనీసం ఫ్రెండ్గా అయినా ఉండలేమా? ఆద్య చిరునవ్వు ప్రయత్నించింది, కానీ అది బాధగా మారింది. ఇక నుంచి నన్ను కాంటాక్ట్ చేయవద్దు. కొంచెం మౌనం. తరువాత, డబ్బుకు కొంచెం ఇబ్బందిగా ఉంది, సాయం చేస్తావా అని అడిగాడు వినోద్. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆద్య ఫోన్ తీసి 10,000 జీపే చేసింది. అతని వైపు చూడకుండా వెళ్ళిపోయింది. కానీ కళ్ళు అంచున నిలిచిన నీరు మాత్రం ఆమె నటనను బయట పెట్టింది. కఠినంగా ఉండడం అంత సులువు కాదు అనుకుంది ఆమె. ఇదంతా చూసిన రాకేష్, విన్నావా వాళ్ళ మాటలు? ఆమెను ఏ దేవుడో కాపాడాడ్రా, మంచివాడిని పెళ్లి చేసుకున్నట్టుంది. కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత వంశీ నెమ్మదిగా అన్నాడు, ఆ పెళ్లి చేసుకుంది నేనే అని ఫోన్ కట్ చేశాడు. రాకేష్ చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. వంశ్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. ముందు కంప్యూటర్ ఉంది, పక్కనే ఫైళ్ళు ఉన్నాయి. కానీ అతని చూపు మాత్రం ఒక్క చోటే ఆగిపోయింది. అది ఆద్య ఖాళీ డెస్క్ పై. అతని మనసులో ఏదో వెలితి. సమయం గడుస్తుంది. ఆమె ఇంకా ఆఫీస్కి రాలేదు. చివరకు ఫోన్ తీసుకున్నాడు. అమ్మా, ఆద్య ఇంటికి వచ్చిందా? అక్కడి నుంచి వచ్చిన సమాధానం చిన్నదే. లేదు నాన్న. ఆ ఒక్క మాటతో ఎక్కడ ఉంది, ఎలా తెలుసుకోవాలి అని మనసులో గాబరాగా ఉంది. అతని మనసు ఒక నిర్ణయం తీసుకుంది. వంశ్ కార్ స్టార్ట్ చేశాడు.
రాఘవయ్య ఇంటి ముందు ఆపాడు. రండి బాబు అని ఆహ్వానించాడు రాఘవయ్య. వంశ్ ఒక్క మాట, ఆద్య. లోపల వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఆ మాట వినగానే అతని గుండె మెల్లగా ఊపిరి తీసుకుంది. జానకి, ఆద్య, ఇలా రండి, వంశి వచ్చాడు. జానకమ్మ నవ్వుతూ, బాగున్నారా అల్లుడు గారు? బాగున్నా అత్తయ్య అని సమాధానం చెప్పాడు వంశ్. కానీ అతని కళ్ళు మాత్రం ఆద్యాన్ని వెతుకుతున్నాయి. ఆద్య నెమ్మదిగా బయటికి వచ్చింది. ఆమె కళ్ళు ఎంతోసేపు ఏడ్చిన గుర్తులు చెబుతున్నాయి. ఉబ్బిన కనురెప్పలు, ఎర్రగా మారిన ముక్కు, మౌనంగా వణుకుతున్న పెదవులు. ఆమె హృదయం ఎంత కలతతో ఉందో మాటలు లేకుండానే అర్థమవుతుంది. వంశ ఆమె వైపు జాలిగా చూశాడు. ఏమీ అడగలేదు. నేను ఇంటికి వెళ్తున్నాను, నాతో వస్తావా, లేదా ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? అతని స్వరం నెమ్మదిగా ఉంది. ఆద్య స్పందించలేదు. ఆ మౌనం నేను రాలేను అన్నట్లుగా ఉంది. సరే, ఇక్కడే ఉండాలనుకుంటే ఉండు, నేను వెళ్తాను అని చెప్పబోయే లోపే జానకమ్మ కాఫీతో వచ్చి, అలా కాదు బాబు, ఉంటే ఇద్దరూ ఉండాలి, లేదంటే ఆమెను మీతో తీసుకెళ్ళండి. ఆ మాటల్లో తల్లి ఆందోళన ఉంది. మళ్ళీ వంశ ఆమె వైపు చూశాడు. సరే, నేను ఉంటానండి. అతని మాటల్లో బాధ్యతను గమనించి జానకమ్మ మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆద్య, అబ్బాయి నీ గదికి తీసుకెళ్ళు. ఇద్దరు మౌనంగా నడిచారు. గదిలోకి అడుగుపెట్టిన వంశ చుట్టూ చూశాడు. ఆ గది ఆద్యలాగే ఉంది. సాధారణంగా, మృదువుగా, నిశ్శబ్దంగా, అందంగా. ఆద్య, నేను వెళ్ళిపోతే నీకు సంతోషమైతే చెప్పు, నేను వెంటనే వెళ్తాను అని అడిగాడు వంశ్. ఆమె తడబడుతూ, అలా ఏం లేదు, ఉండండి. అతను చిరునవ్వు నవ్వాడు. ఈ గది ఎంత అందంగా ఉన్నా ఎంతసేపు చూస్తూ ఉంటాను చెప్పు, బోర్ కొడుతుంది. ఆమె ముఖంలో చాలా సమయం తర్వాత చిన్న చిరునవ్వు మెరిసింది. నూడిల్స్ చేసుకుందామా అని అడిగాడు అతను. ఇద్దరూ వంటింట్లోకి వెళ్ళారు. చిన్న మాటలు, చిన్న మౌనాలు మధ్య నూడిల్స్ చేసుకుని తింటారు. ఆ మౌనాల్లోని ఆమె మనసు కొంచెం తేలిక పడుతుంది. అసలు చెప్పాలంటే వాళ్ళిద్దరూ తిన్నారు అని చెప్పే కన్నా వంశ్ ఆమె తినేలా చేశాడు అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. ఇల్లు చూపిస్తావా అని అడిగాడు వంశ్. ఆమె ఇల్లు చూపించింది. మిద్దె తోటకు తీసుకెళ్ళింది. ప్రతి మొక్క గురించి కథలు చెప్పింది. ఆ కథలతో పాటు ఆమె బాధ కూడా మెల్లిగా తగ్గింది. రాత్రి చిన్నప్పటి ఆల్బమ్ తెరిచింది. వంశ్ ఒక ఫోటో చూపించి, ఇందులో ఉన్నది ఎవరు? ఆమె నవ్వుతూ, మీరు, నేను. మర్చిపోయానని అనుకుంటున్నారా? నాకు మాత్రం బాగా గుర్తుంది. ఆ రాత్రి ఆద్య తన బాధను మర్చిపోయి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎందుకంటే ఆమె పక్కన ఉన్నవాడు తనని ప్రశ్నించని, ఒత్తిడి చేయని, కాపాడే మనిషి. ఆ రాత్రి వంశ్ ఆమెని నెమ్మదిగా పడుకోబెట్టాడు. ఆమె నిద్రలోకి జారిపోతున్నంత వరకు చూస్తూనే ఉన్నాడు. ఆమె ముఖంలో చిన్న ప్రశాంతత కనిపించగానే అతని గుండె నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది. తనకి మాత్రం హాల్లోనే సోఫాయే పడక అయింది. అర్లీ మార్నింగ్ లేచి రాఘవయ్యతో చెప్పి ఇంటికి వచ్చేశాడు వంశ్. కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు, కానీ మనసు మాత్రం నిద్రపోలేదు. లేటుగా లేచాడు. హడావిడిగా ఆఫీసుకు బయలుదేరాడు. కారు పార్క్ చేసే సమయానికి ఆద్య కూడా తన స్కూటీ మీద అక్కడికి వచ్చింది. ఇవాళ ఆమె కూడా లేటు అని అనుకున్నాడు వంశ్.
కారు నుంచి దిగుతూ ఆమె వైపు నడుస్తున్నాడు. అప్పుడే ఎక్కడి నుంచో వస్తున్న వినోద్ కనిపించాడు. అతను నేరుగా ఆద్య వైపు అడుగు వేయబోతున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వంశ్. వేగంగా ఆమె దగ్గరికి చేరాడు. ఆమె నడుపై చెయ్యేసి ఒక్కసారిగా తన వైపు లాక్కున్నాడు. ఒక్క మాట కూడా చెప్పే అవకాశం ఇవ్వకుండా వంశ్ ఆమె చేయిని గట్టిగా పట్టుకుని లిఫ్ట్ వైపు తీసుకుపోయాడు. వెనుక నిలబడ్డ వినోద్ ఏమీ చేయలేక, ఏమీ చెప్పలేక ఆ ఇద్దరిని చూస్తూనే ఉన్నాడు. లిఫ్ట్ దగ్గరికి వచ్చాక ఆద్య మెల్లిగా తన చేయిని విడిపించుకుంది. వినోద్ ఆమెను కలవాలని ప్రయత్నించిన ప్రతిసారి వంశ్ ఎప్పుడూ ఆమెకి దగ్గరగానే ఉండేవాడు. అతనికి ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వంశ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆద్యకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకుంది, అతను తనని కాపాడుతున్నాడు అని. సాయంత్రం ఆమెను తనతో తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు వంశ్. కొద్దిసేపు మౌనం తర్వాత ఆద్య మెల్లిగా అడిగింది, వినోద్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు అంత పొసెసివ్గా ప్రవర్తించారు? వంశ క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత గంభీరంగా అన్నాడు, నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏమైపోయావో, నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. అతనికి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ నువ్వేమో ఏడుస్తావో లేదా ఎక్కడికైనా మాయమైపోతావో. మధ్యలో టెన్షన్ పడేది మాత్రం నేనే. ఆద్య మెల్లిగా, వినోద్ కావాలని వెళ్ళిపోలేదు. యాక్సిడెంట్ అయ్యిందంట. అతను చెడ్డవాడు కాదు. నా బాధకు కారణం ఈ పరిస్థితి, అతను కాదు. వంశ్ కళ్ళల్లో కఠినత్వం మెరిసింది. నీ ఈ పరిస్థితికి కారణమే అతను. ఆమె ఇంకా సానుభూతితో, అతనికి ఎవరూ లేరు, ఆత్మాభిమానం ఎక్కువ, ఆర్థికంగా కూడా కష్టాలు ఉన్నాయి. వ్యంగ్యం నిండిన చిరునవ్వుతో నవ్వాడు వంశ్. అతనికి ఎవరూ లేరా? సరే, అతను ఎలాంటి వాడో నీకు నేను చూపిస్తాను. నువ్వు నమ్మగలవా? కనీసం ఏడవకుండా ఉండగలవా అని అడిగాడు. ఆద్య వెంటనే, నేను ఏడుపు కుట్టు మొహం కాదు. వినోద్ అమాయకుడు. నీకు మొదటి నుంచి అతని గురించి మంచి అభిప్రాయం లేదు. ఇంతలో ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. కారు దిగగానే వంశ్ గట్టిగా చెప్పాడు, వాడి కాంటాక్ట్ బ్లాక్ చేయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. తన ఫోన్ అతనికి చూపించింది. వినోద్ పేరు అప్పటికే బ్లాక్లో ఉంది. ఆ క్షణంలో వంశ్ ముఖంలో చిన్న నిశ్చింత. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి అమ్మని కలిసి వస్తాను అంటూ వసుంధరమ్మ గది వైపు నడిచాడు. వంశ్, ఏముంది ఈ అమ్మాయికి అని అడిగింది వసుంధరమ్మ. వాళ్ళ పేరెంట్స్ గురించి బెంగ పెట్టుకుందమ్మా. నైట్కి వస్తాను అంది, నేనే ఉండమన్నాను అని సమాధానం ఇచ్చాడు. వసుంధరమ్మ అతని ముఖాన్ని గమనించి, అలసిపోయినట్టున్నావు నాన్న, వెళ్ళి రెస్ట్ తీసుకో అని మృదువుగా చెప్పింది. వంశ్ తన గదిలోకి అడుగుపెట్టాడు. అప్పుడే తల స్నానం చేసి తడిసిన మెత్తని ఒత్తైన జుట్టుతో, ఒంటి మీద అక్కడక్కడ నీటి బిందువులతో ఫ్రెష్గా నిలబడి ఉన్న ఆద్య అతని కంటికి కనిపించింది. ఒక్క క్షణం అతని శ్వాస ఆగిపోయినట్లయింది. ఉదయం ఆమె నడుమును పట్టుకున్న ఆ క్షణం మెరుపులా అతని మనసులో మెదిలింది. ఆ స్పర్శ, ఆ దగ్గరతనం, ఆమె గుండె చప్పుళ్ళు అన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి. దగ్గరికి తీసుకో, నువ్వు నాదానివి అని చెప్పు అని అతని మనసు గట్టిగా చెప్పింది. కానీ అతను అడుగు ముందుకు వేయాలా లేదా వెనక్కి తగ్గాలా అన్న అనుమానంతో ఆగిపోయాడు.
ఇదండి తొలివలపే తీయనిది ఆద్యవంశుల ప్రేమ కథ ఎపిసోడ్ 2 పార్ట్ 2. మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.